బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఏమైంది? కేసీఆర్ ఆరోగ్యంపై రాజకీయ దుమారం రేగుతుంది. వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడో పోతాడో అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. మరోవైపు కేసీఆర్ను కేటీఆర్ చంపి ఉంటాడంటూ కొండా సురేఖ మాట్లాడుతోంది. ఈ మాటలన్నింటినీ కూడా కేటీఆర్ కవిత ఖండిస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఎవరిని కలవలేదు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎవరిని కలవడం కాదు కదా, అసలు బయటికి రావడం లేదు. అసలు ఏం జరుగుతుంది? కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారా? కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఎక్కడికి దారితీస్తాయి? అసలు ఏం జరుగుతుంది? కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వస్తున్నటువంటి ఈ రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ దుమారం నేపథ్యంలో అసలు ఇది ఎలాంటి చర్చకు దారితీయబోతుంది? ఓడిపోతే కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతాను, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటానంటూ ఓ సందర్భంలో కేసీఆర్ అన్నారు. ఇక కేవలం ఇటీవలి కాలంలో కవిత లిక్కర్ స్కామ్లో రిలీజ్ అయినప్పుడు మాత్రమే కేసీఆర్ బయట కనబడ్డాడు. అడపదడప ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినప్పుడు 1, 2, 3 సార్లు మాత్రమే ఆయన బయటకు కనపడ్డ పరిస్థితి. సో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఆ మధ్యకాలంలో ఆయన తొంటి ఎముక విరిగి కూడా ఆపరేషన్ అయింది. అసెంబ్లీకి చేతికర్ర సాయంతో వచ్చాడు, కొన్ని సందర్భాల్లోనే కనబడ్డాడు. తర్వాత మొన్న కవిత రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఆమెను ఆశీర్వదిస్తూ కనబడ్డాడు. సో ఇన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు, రకరకాల మాటలు, రకరకాల ఊహాగానాలు రాజకీయ పార్టీల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్కి ఏమైంది? కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, లేదా ఆయన రాజకీయ వైఖరి ఏంటి అనే దానిపైన ఇప్పుడు ప్రస్తుతం చర్చ సాగుతుంది. దీనంతటికంటే ముందు ఒక్కసారి ఆయా సందర్భాల్లో రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యంగా విపక్ష నేతలు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. టీఆర్ఎస్ ఓడిపోయిందనుకో నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు, ఏముంటది? గెలిపితే పనిచేస్తాం గట్టిగా, లేకపోతే ఇంటికి అడవంటే రెస్ట్ తీసుకుంటుంది. ఓళ్ళు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండు తెలంగాణని. ఆ పోరగాళ్ళకి కుక్క కూడా ఓటేయదని చెప్పిన ఫ్యూచర్లో, మరి అది కూడా చూపెట్టుంది. కూడా ఓటేస్తారా అండి కేటీఆర్కి, కవితకి? అయిపోయా, కేసీఆర్ శకం ఒడిసింది. ముసలోడు 75 ఏళ్ళు దాటింటాడు. నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి. ఉంటాడో పిక్తాడో తెలియదు. అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో, లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన బాగుండాలని కోరుకోవాలి. గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు, అధ్యక్ష కేసీఆర్ పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాలా, ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? రైట్, విన్నారు కదా ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు, కొండా సురేఖ వ్యాఖ్యలు. ఒక రకంగా బీఆర్ఎస్ శ్రేణులను ఈ మాటలు బాధించవచ్చు, కేసీఆర్ కుటుంబ సభ్యులను బాధ పెట్టవచ్చు ఈ వ్యాఖ్యలు. కానీ కేసీఆర్ మౌనంతో ఒక రకంగా ఇతరులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నట్టు? వ్యూహాత్మకంగానే మౌనంగా ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? అసెంబ్లీ ఎన్నికల తర్వాత 10 ఏళ్ల పాటు, దాదాపు 9.5 ఏళ్ల పాటు కేవలం కనుసైగలతోని పరిపాలన చేశాడు. ముఖ్యమంత్రిగా అత్యంత పవర్ఫుల్ సీఎంగా కూడా పేరు తెచ్చుకున్నారు కేసీఆర్. అప్రతిహతంగా ఆయన పరిపాలన కొనసాగింది. ఉద్యమ నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఒక ముఖ్యమంత్రిగా రాణించగలుగుతాడా లేదా అన్న మీమాంస మధ్య, అనుమానాల మధ్య అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తనదైన మార్కు పరిపాలన అందించాడు కేసీఆర్. దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రిగా. సౌత్ ఇండియాలో ఒక పవర్ఫుల్ సీఎంగా, దేశంలో ముఖ్యంగా అటు జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. జాతీయ స్థాయి నేతలను కూడా ఎదుర్కొనే సత్తా కేసీఆర్కు ఉందని ప్రూవ్ చేసుకునే పరిస్థితులు కూడా తీసుకొచ్చాడు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రైతు బంధు తీసుకోండి, 24 గంటల కరెంటు తీసుకోండి, అలాగే ఇంటింటికి మంచినీటి సరఫరా కావచ్చు. ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. కేసీఆర్ అలా తనదైన మార్కు వేశారు. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా ఆయన కొత్తగా అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల్లో ఒక ముద్ర వేశారు. కానీ అలాంటి కేసీఆర్ ఎందుకు ఇవాళ మౌనంగా ఉన్నారు? ఇదంతా వ్యూహాత్మకమేనా? కేసీఆర్ ఏం చేస్తున్నాడు? అసలు ఫామ్ హౌస్లో
నిజంగానే ఆయన చెప్పినట్టుగానే రెస్ట్ తీసుకుంటున్నాడా? నన్ను ఎన్నికల్లో ఓడగొడితే చక్కగా పోయి ఫామ్ హౌస్లో పండుకుంటా అన్నాడు. మరి అదే చేస్తున్నాడా? కేసీఆర్ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడా? 10 ఏళ్ల పాటు 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నాడు. అంతకంటే ముందు ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు. అంటే 2001 నుండి పార్టీ పెట్టినప్పటి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు రెస్ట్లెస్గా ఉన్నాడు ఆయన. అఫ్కోర్స్ ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రిగా చాలా బిజీగా గడిపారు. ఇప్పుడు నిజంగా కేసీఆర్కు తీరిక దొరికిందా? తీరిక సమయంలో ప్రశాంతంగా గడుపుతున్నాడా? ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది? ఈ 10 నెలల కాలంలో, అధికారం కోల్పోయిన 10 నెలల కాలంలో ఆయన ప్రతిపక్ష నేతగా అయిన తర్వాత కూడా బయటికి వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 2-3 సందర్భాల్లో మాత్రమే వచ్చాడు. ఒకసారి ప్రమాణ స్వీకారానికి, సరే అప్పుడు గాల్కు ఆపరేషన్ అయింది, అదొక వేరే విషయం. తర్వాత మొన్న మీడియా ముందుకు ఒకసారి కవిత రిలీజ్ అయినప్పుడు అది కూడా ఇంట్లోనే. ఇలా చాలా తక్కువ సందర్భాల్లో ఆయన వస్తే నందినగర్ ఇంటికి, ఫామ్ హౌస్ నుంచి నందినగర్ ఇంటికి, లేదంటే ఫామ్ హౌస్లో, మోస్ట్లీ ఫామ్ హౌస్లో గడుపుతున్నాడు. ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో? నిజంగానే ప్రశాంతంగా ఉంటున్నాడా? ఏం జరుగుతుంది? మనకంతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ ప్రశాంతంగా ఉంటున్నాడని తెలుస్తుంది. ఫామ్ హౌస్లో వ్యవసాయం ఉంది, మంచిగా వ్యవసాయం చేపిస్తున్నట్టుగా తెలుస్తుంది. బుక్స్ చదువుతున్నాడు, కేసీఆర్కి బుక్స్ చదువుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద కేసీఆర్ సంబంధించి కొంచెం ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేదంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. నిజంగా కేసీఆర్కు ఆరోగ్యం బాగాలేదా? మరి ఏం జరుగుతుంది అసలు? దీనికి సంబంధించిన చర్చ ఏంటి? ఒక్కసారి మా కరెస్పాండెంట్ మహేష్ ప్రస్తుతం అంటూ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. మహేష్, కేసీఆర్ అసలేంటి అంటే కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనంగానే ఉంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడనే టాక్ అయితే వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో? డైలీ రొటీన్ ఏంటి మహేష్? ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో యొక్క పరిపాలన కొనసాగించిన విధానం చూసాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో ఇంత హడావిడి చేస్తున్నా కూడా కేసీఆర్ మౌనంగా ఉండడానికి ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ దాడులు కావట్టు కవితను అరెస్ట్ చేసి విడుదలైన నేపథ్యంలో ఇప్పటి వరకు కేసీఆర్ ఇప్పటికి కూడా మౌనంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న సంఘటన మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, ఇద్దరు కూడా కోసం పర్యవేక్షణ చేస్తూ మూసి బాధితులకు సంబంధించిన హైదరాబాద్ దాడులు ఆపాలి, ఖచ్చితంగా మీ వైపు మేము ఉంటామని చెప్పి ఇప్పటికే హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉన్నటువంటి ఒక రాష్ట్ర పార్టీకి ఇప్పటికే వినతులు రావాలి, మీకు సమస్య ఉంటే మాకు చెప్పుకుంటే మీ పక్షాన్ని మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు కూడా ఇద్దరు కూడా ఒక మూసి బాధితులు కావచ్చు, హైదరాబాద్ బాధితులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పి చెప్పిన నేపథ్యంలోనే కేసీఆర్ మాత్రం ఒక యాగాలు చేసుకుంటూ తన ఫామ్ హౌస్ లో తన ప్రక్రియ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. వ్యవసాయ పొలంలో ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ తిరుగుతున్న పరిస్థితి మొన్నటి మనం చూస్తున్న పరిస్థితి చూస్తున్నట్టయితే కేసీఆర్ స్వతహాగా తన వెహికల్ నడుపుకుంటూ కూడా తన వ్యవసాయ క్షేత్రాన్ని తిరిగిన పరిస్థితి మనం చూసాం. ఎవరైనా కూడా రాష్ట్ర అగ్రనాయకత్వం కూడా ఎవరు కూడా వచ్చి ప్రస్తుతం కేసీఆర్ ను చాటు మార్గంగా వ్యక్తిగతంగా కలుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కు కూడా ఎవరికి పర్మిషన్ లేకుండే, కానీ ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ కు అందరూ నేరుగా వచ్చి కేసీఆర్ మహేష్, నేను అదే అడగబోతున్నాను మహేష్. ముఖ్యంగా ఇప్పుడు దాదాపు నాకు 80 ఎకరాలు ఉండి ఉంటుంది కదా ఫామ్ హౌస్, రైట్? ఆ 80 ఎకరాల ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ కేసీఆర్ అంటే గతంలో సీఎంగా ఉన్నప్పుడు అయితే ఎవరిని కలవలేని పరిస్థితి, మరి ఇప్పుడు ప్రశాంతంగా అందరినీ కలుస్తున్నాడా? అందరికీ వచ్చే వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాడా? ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలను అంతర్గతంగా ఉన్నటువంటి ఒక సమస్యలను అంతర్గతంగా పరీక్ష చేస్తూ ఉంటున్నాడు తప్ప మౌనంగా ఉంటూ తన యొక్క విధానాన్ని కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులుగా చేసినటువంటి ఎమ్మెల్యేలుగా చేసినటువంటి ప్రత్యక్షంగా వచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కేసీఆర్ యొక్క రెస్ట్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. తన వ్యవసాయ క్షేత్రంలో ఒంటరిగా తన వెహికల్ పై తిరుగుకుంటూ కూడా తన వ్యవసాయ ఫామ్ హౌస్ కూడా తిరుగుతూ వెళ్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాలు ఎంత దూకుడుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా కూడా కేసీఆర్ మౌనానికి ఏంది అది ఒక ప్రశ్నగా మిగిలిపోతుందా? మరి ఎదురుదారి దిగి మళ్ళీ ఏదైనా ప్రెస్ మీట్ కు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉందా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, ఇద్దరు
దూకుడుగా ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి సర్కార్పై ఇప్పటికే దూకుడు పెంచిన పరిస్థితి చూసాం. అంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు రైట్. అంటే మహేష్, నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఉమ్మడి మెదక్ జిల్లా కరెస్పాండెంట్గా అక్కడ ఉన్నారు. మీ పరిధిలోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉంది. మీ అబ్జర్వేషన్లో మీకు అర్థమైంది ఏంటి? అంటే ఆ ఫామ్ హౌస్ దగ్గర రోజు డైలీ రొటీన్ ఏంటి? ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు? ముఖ్యంగా కేసీఆర్ ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు కాబట్టి అక్కడ దినచర్య ఎట్లా ఉంది, ఆ వచ్చిపోయే వాళ్ళ హడావుడు ఎట్లుంది, అసలు ఆ ప్రాంత పరిసరాలను అబ్జర్వ్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది మహేష్? మాకు తెలిసిన సమాచారం బట్టి చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈయనకు సన్నిహితులుగా ఉన్నటువంటి వారిని అందరూ కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుకుంటూ వీళ్ళని కలుస్తూ అంటే కేసీఆర్ ని కలుస్తున్నాడు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడైనా అంటే ఎటువంటి సమస్యలు వచ్చినా ఈ యొక్క అంతర్గతంగా వచ్చి కేసీఆర్ సలహాలను సూచనలు తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ గురుతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోసినప్పుడు కేసీఆర్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ కలిసి తన యొక్క సమస్యలు ఏమి లేని ఒక కేసీఆర్ ముందు పెడితే కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది కలుస్తున్నారు. ఎందుకంటే ఫామ్ హౌస్ వచ్చేది ఎవరికి తెలియదు కాబట్టి వచ్చేది పోయేది అది ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాం. పరోక్షంగా వచ్చి కలుస్తున్నట్టు తెలుస్తుంది రామదాస్ మనకు. రైట్. ఎస్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మొత్తం మీద కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి సంబంధించి రకరకాల ఊహాగానాలు వెళ్ళుతున్న నేపథ్యంలో ఎస్, నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. ఇది ఇటీవలి కాలంలో వైరల్ అవుతుంది. మొన్నటి పిక్చర్గా చెప్తున్నారు. కేసీఆర్ సతీమణి శోభ గారి బర్త్డే సందర్భంగా, శోభమ్మ బర్త్డే సందర్భంగా కేసీఆర్ ఆమెకు కేక్ తినిపిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ చిత్రంలో కవిత ఉన్నారు, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు, వాళ్ళ సమీప బంధువులు వీళ్ళంతా. సో ఇక్కడ ఎస్ వంశీ అనుకుంటాను. సో వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ మనం ఇది ఫామ్ హౌస్లో పిక్చర్. ఇది ఈ మొన్నటి పిక్చర్గా చెప్తున్నారు, వైరల్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది మొన్నటి పిక్చర్ అని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ మనం ఒకసారి కులాసాగా చాలా కాలం తర్వాత కేసీఆర్కు సమయం దొరికింది, ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఎస్, ఫ్యామిలీతో గడుపుతున్నారు ప్రశాంతంగా. తన భార్యకి పుట్టినరోజు సందర్భంగా కేక్ తినిపిస్తున్నారు ఆప్యాయంగా. మనం ఒకసారి ఆ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. సో కేసీఆర్ ఎంత ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతున్నారు అనేది మనకి ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది చాలా క్లియర్గా. సో ఇది మొన్నటి పిక్చర్గా చెప్తున్నారు. రైట్. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఎంత ప్రశాంతంగా ఉంటున్నారనేది. ఒక్కసారి మనం ఆ పిక్చర్ని బట్టి అర్థమవుతున్నా మనకు. ఇక్కడ మీకు ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. రైట్. కేసీఆర్ సంబంధించి ఎస్ పొలిటికల్ వేలో చూద్దాం ఒక్కసారి. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చతికిలబడిపోయిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చతికిలబడిపోయినప్పుడు పార్టీ నేతలంతా కూడా, పార్టీ నాయకులంతా కూడా ఏంటి పరిస్థితి? మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతింది పార్టీ, మరీ ఘోరంగా దెబ్బతింది. స్థానిక సంస్థలు రాబోతున్నాయి. సాధారణంగా కేసీఆర్ను సార్ అని పిలుస్తారు అందరు. అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కలవలేదు, కనీసం ఫామ్ హౌస్లోనే కలుస్తాడేమో అని ఆశతో చాలామంది పోతున్నారు. అసలు ఫామ్ హౌస్లోకి ఎంట్రీ ఉందా లేదా అని. కానీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు అందరినీ అలౌట్ చేస్తున్నాడు కదా తెలుసు. లోపలికి వెళ్తున్నాడు, వెళ్ళే వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు తెలిసింది. ఎందుకు బాధపడుతున్నారు, ఖచ్చితంగా మళ్ళీ మనమే గెయిన్ చేస్తామనే ఒక ధైర్యాన్ని ఊరిపోస్తున్నాడు కదా తెలుసు. సో వాట్ ఎవర్, అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. అది మనం దాని గురించి అంత గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. అది అలా పక్కన పెడితే ఎందుకు వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారని పార్టీ నేతలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి. ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పుడే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ జనబాహుల్యంలోకి వెళ్తే మనకు కూడా విలువ ఉండదు. పైగా అధికార పార్టీకే సానుభూతి ఉంటుంది. అధికారం పోగానే అది తట్టుకోలేక రోడ్లపైకి వచ్చి గగ్గోలు పెడుతున్నారనే విమర్శ వస్తుంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, తర్వాతే బయటకు వెళ్దామనే స్ట్రాటజీతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ మాకు కావాలి అనే టైం వస్తుంది ఖచ్చితంగానే అన్నట్టుగా కూడా టాక్. బట్ అది పొలిటికల్ ఈక్వేషన్. మనం చెప్పలేం. ప్రజాభిప్రాయం ఎట్టుంట అనేది నేనో లేదో మీరో చూపర్లో డిసైడ్ చేసేది కాదు అక్కడ. సో అది ఆ రకంగా కేసీఆర్ ఒక వ్యూహాత్మక స్ట్రాటజీతో ఒక మౌనంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వస్తున్నటువంటి ఈ ఊహాగానాల నేపథ్యంలో నిజంగా ఒక రకంగా ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వచ్చే ఎలక్షన్ వరకు ఉంటాడో పోతాడో ధర్మపురి అరవింద్ అన్నారు. అసలు కేటీఆర్ చంపుంటాడంటూ కొండ సురేఖ మాట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి ఈ మాటల తర్వాత ఒక పొలిటికల్ హీట్ పెరుగుతుంది, ఒక దుమారం అయితే రేగుతుంది నిజంగా. మళ్ళీ మీకు ఈ పిక్చర్ చూపిస్తాను. ఎస్,
శోభ బర్త్డే సందర్భంగా శోభమ్మ బర్త్డే సందర్భంగా కేటీఆర్ సత్యమని శోభ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ తినిపిస్తున్నారు కేసీఆర్. చాలా ప్రశాంతంగా గడుపుతున్నట్టుగా ఇప్పటికున్న సమాచారం. ఫామ్ హౌస్లో ఎక్కువ శాతం ఫామ్ హౌస్లోనే కవిత ఉన్నారు, ఇంకా మీరు ఈ పిక్చర్ చూసుంటారు. సో ఎక్కువ శాతం ఫామ్ హౌస్లోనే గడుపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా మరి కేసీఆర్ విషయంలో వస్తున్నటువంటి ఊహాగానాలకు తెరదించబోతున్నారా? కేసీఆర్ రాజకీయంగా ప్రతిపక్ష నేతగా ఉండి గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్ సీఎంగా ఆయనకి కొంత విమర్శలు వచ్చాయి. సెక్రటరియట్కు వెళ్ళడు, ప్రగతి భవన్ నుంచే పరిపాలన సాగిస్తారంటూ వచ్చిన విమర్శలు కూడా అప్పట్లో ఆయన పెద్దగా ఖాతరు చేయలేదు. ఆయన చేయదలుచుకుని చేశాడు. ప్రతిపక్ష నేతగా ఉండి ఇప్పుడు ఇంత వ్యవహారం నడుస్తుంది తెలంగాణలో. హైడ్రా కూల్చివేతలు, మూసినది వ్యవహారం. ఆయన ప్రశాంతంగా ఫామ్ హౌస్లో నుండి కొడుకుని అల్లుడిని అలా మీరు చూసుకోండి అని చెప్పేసి పార్టీని వాళ్ళకు అప్పేపి ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడా? ఈ రకమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అప్పుడే బయటికి రాడు, అలా వాళ్ళ బంధువుల్ని కొడుకుని అల్లుని రాజకీయంగా చూసుకోమని చెప్పేసి పార్టీ వ్యవహారాలు చూసుకోమని తాను చాలా రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పేసి టాక్. సో మొత్తం ఇది ఇంత పెద్ద వ్యవహారాలు నడుస్తున్నా ఎందుకు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన స్పందించడం లేదనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మరి కేసీఆర్ ఈ విషయంలో కనీసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే అవలంబిస్తున్న విధానాల సంబంధంలో ఇప్పటి వరకైతే ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు క్లియర్గా. కవిత విషయంలో కూడా చాలా వరకు ఆయన తెర వెనుకే ప్రయత్నాలు చేశారు, కానీ ఎప్పుడు తెర ముందుకు వచ్చి ఆయన మాట్లాడిన దాఖలాలు కూడా పెద్దగా లేవు. సో చూడాలి మరి కేసీఆర్ ఇప్పటికైనా మౌనం వీడతారా? వ్యూహాత్మక మౌనం వీడి ఇప్పటికైనా మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు కొంత తిరిగాడు ఆయన. తిరిగినప్పటికి కూడా బస్ యాత్ర చేసినప్పుడు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో, అసలు ఆశించిన స్థాయిలో ఏంటి, మొత్తానికి ఒక్క స్థానం కూడా గెలవలేని పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. మరి ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతారు, బయటకు వస్తారా, ఆయన ఎట్లాంటి స్పందించబోతున్నారు, రాజకీయంగా వాళ్ళ వైఖరి ఏంటి? ప్రతిపక్ష నేతగా కొడుకు వచ్చాడు సరే ఎమ్మెల్యేగా, అల్లుడు వచ్చాడు ఎమ్మెల్యేగా, పార్టీ నేతగా, పార్టీలో కీలకమైన వ్యక్తులే కావచ్చు కాక, కానీ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష నేత స్థాయిలో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, ఆయన ఇచ్చే స్టేట్మెంట్ వేరే ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గురించి చాలామంది రకరకాల ఊహాగానాల నేపథ్యంలో మరి కేసీఆర్ ఈ వ్యూహాత్మక మౌనం ఎప్పుడు వీడతారు? నిజంగా కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో వాటికి ఆయన ఎప్పుడు చెక్ పెట్టబోతారు? నిజంగానే కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందా, లేదా కేసీఆర్ నిజంగా ఆరోగ్యం క్షీణించిందా, ఏం జరిగింది? వీటన్నిటికీ, ఈ ప్రశ్నలన్నిటికీ సందేహాలకు తెరదించాలంటే కేసీఆర్ బయటికి రావాలి, ఈ మౌనం వీడాలి. వీడితేనే అప్పుడు వీటన్నిటికీ సమాధానాలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి కేసీఆర్ ఈ అన్ని నలువైపు నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఇంకా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా, ప్రజాక్షేత్రంలోకి వస్తారా, ఏం జరగబోతుందని మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. అటు పొలిటికల్ సర్కిల్లో, ఇటు ప్రజల్లో కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.